ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోయినా సరే అత్యవసర పరిస్థితుల్లో రైల్వే ఎమర్జెన్సీ కోటా ద్వారా వెయిటింగ్ లిస్ట్ నుంచి కన్ఫర్మ్ టికెట్ పొందవచ్చు. ఈ ఎమర్జెన్సీ కోటా అంటే ఏంటి, టికెట్ ఎలా పొందాలి, ఆ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో ప్రయాణాలకు, సరుకుల రవాణాకు రైళ్లనే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఇప్పటికీ కూడా చాలామంది సుదూర ప్రయాణాలు లేదా రోజువారీ అవసరాలకు ఈ ట్రైన్లోనే ట్రావెల్ చేస్తున్నారు. ఇక ప్రత్యేక సందర్భాలు, పండుగల సమయంలో ట్రైన్ సీటు దొరకటం చాలా కష్టం. కొన్ని మార్గాల్లో కొన్ని నెలల ముందే సీట్లన్నీ బుక్ అయిపోతాయి. వెయిటింగ్ లిస్టు వందల్లో ఉంటుంది. ఇలాంటప్పుడు ట్రైన్ జర్నీ చేయటం చాలా రిస్క్. సీట్ కన్ఫర్మ్ అయినప్పుడు మాత్రమే రైలు ప్రయాణాలు హ్యాపీగా ఉంటాయి. ఇక పండుగల సమయంలో వెయిటింగ్ లేదా ఆర్ఏసీ టికెట్ ఉన్నప్పటికీ ప్రయాణం చేయటం చాలా కష్టం. అయితే టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోయినా సరే అత్యవసర పరిస్థితుల్లో రైల్వే ఎమర్జెన్సీ కోటా ద్వారా వెయిటింగ్ లిస్ట్ నుంచి కన్ఫర్మ్ టికెట్ పొందవచ్చు. ఇండియన్ రైల్వేస్ అత్యవసర పరిస్థితుల కోసం కొన్ని సీట్లను రిజర్వ్ చేస్తుంది. ఇందులో కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, న్యాయమూర్తులు, ఇతర ఉన్నతాధికారులతో పాటు అత్యవసర అవసరాలను ఎదుర్కొంటున్న సాధారణ ప్రయాణికుల కోసం కొన్ని సీట్లుంటాయి. ప్రతి రైలులో అన్ని కోచుల్లో అత్యవసర కోటా కింద సీట్లు రిజర్వ్ చేస్తారు. ఉదాహరణకు ఒక 10 స్లీపర్ కోచులతో కూడిన రైల్లో ఒక్కో కోచ్లో 18 సీట్లు రిజర్వ్ అవుతాయి. ఇలా మొత్తం 180 సీట్లు కన్ఫర్మేషన్కి అందుబాటులో ఉంటాయి. ఈ రిజర్వేషన్ ప్రాసెస్ థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచ్లకు ఒకేలా ఉంటుంది. మరి వీటి కోసం ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ముందుగా మీ సమీపంలోని రైల్వే శాఖ జోనల్ ఆఫీస్ లేదా డివిజన్ ఆఫీసుకు వెళ్ళాలి. ఎమర్జెన్సీ కోటాకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ నింపాలి. మీ కారణాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా పరీక్ష, అనారోగ్యం, ఇలా అత్యవసరమైనవి. ఇక ఎమర్జెన్సీ సర్టిఫికెట్తో పాటు మీ టికెట్ కాపీని జత చేయాలి. ఆఫీస్లో నిర్దేశిత పెట్టెలో మీ అప్లికేషన్ ఫామ్ వేయాలి. అప్లికేషన్లో మీ మొబైల్ నెంబర్ను ఖచ్చితంగా రాయాలి. అప్లికేషన్ బాక్స్లో వేయకముందు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎమర్జెన్సీ కోటా నిజంగా అత్యవసరాల్లో ఉన్నవారి కోసం కేటాయిస్తారు. ఎమర్జెన్సీ కోటా కోసం అభ్యర్థులు రైలు బయలుదేరే ముందు రోజు మాత్రమే సమర్పించాలి. ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరే రైళ్ల కోసం ఈ ఎమర్జెన్సీ కోటా అభ్యర్థనలు ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపే రైల్వే ఎమర్జెన్సీ కోటా సెల్కు చేరుకొని అక్కడ తెలియజేయాలి. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11:59 మధ్య బయలుదేరే రైళ్ల కోసం అభ్యర్థనలు ముందు రోజు సాయంత్రం 4 గంటల లోపు సమర్పించాలి. రైలు బయలుదేరే రోజు మాత్రం ఎలాంటి అభ్యర్థనలు స్వీకరించబడవు. మరి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఆదివారాలు లేదా సెలవు రోజుల్లో బయలుదేరే రైళ్ల కోసం అభ్యర్థనలు సెలవుకు ముందు చివరి పని రోజులో మాత్రమే సమర్పించుకోవాల్సి ఉంటుంది.